కడపలో పద్మావతి ఏజెన్సీ తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సిఐటియు నగర అధ్యక్షుడు శ్రీనివాసులు హెచ్చరించారు. కడప నగరంలోని ఉప కార్మిక కమిషనర్ కార్యాలయం ఎదుట సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు తలమానికంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అందులో భాగంగా పద్మావతి ఏజెన్సీకి సంబంధించిన వారు కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో టెండర్లు వేయడం జరిగిందన్నారు. పద్మావతి ఏజెన్సీ వారు ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వయోపరిమితి పేరుతో కార్మికులను తొలగించాలని చూస్తున్నారన్నారు. కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వెంటనే కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వయోపరిమితి పేరుతో కార్మికుల తొలగింపును ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి ఇవ్వాలి, పెండింగ్ పొందల వేతనాలు ఇవ్వాలి. కండక్టర్ భాస్కర్ నాయుడు, భాస్కర్ నాయుడు, కార్మికులు కడుపు కొట్టిన కండక్టర్ భాస్కర్ నాయుడు ఇవ్వాలి, పెండింగ్ పొందల వేతనాలు ఇవ్వాలి, పెండింగ్ పొందల వేతనాలు ఇవ్వాలి, పెండింగ్ పొందల వేతనాలు తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి పరిష్కరించలేని వర్కర్ల సమస్యలు వేతనాలు పెండింగ్ లో ఉన్న వేతనాలు పూట పస్తులు పెడుతున్న భాస్కర్ నాయుడు పూట సమస్యలను రాయలసీమకు తలమాలికంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల అట్లాగే ఇక్కడ ఉన్న మెడికల్ కళాశాలకు సంబంధించి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఏ కాంట్రాక్టర్ వచ్చినా ప్రతిసారి కూడా ఉద్యోగులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఇక్కడ పద్మావతి ఏఎన్సీకి సంబంధించిన వాళ్ళు కొత్తగా ఇక్కడ టెండర్లు వేయడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. వచ్చిన మొదటిలో వీరందరినీ కూడా విద్యార్హత లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా సూపర్వైజర్లుగా తొలగిస్తామని చెప్తున్నారు. ఒకవైపున విద్యార్హత లేదు కాబట్టి మేము సూపర్వైజర్లందరూ కూడా డిగ్రీ విద్యార్హత లేదని సూపర్వైజర్లను తొలగిస్తామని చెప్తున్నారు. రెండోది ఒకవైపున మరొకసారి కూడా ఇక్కడ 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు ఇక్కడ 67 మందిని దాదాపు 50 సంవత్సరాలు మీకు పైబడి ఉంది అని తొలగించని చెప్తున్నారు. ఒకవైపునేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు గతంలో 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే వాళ్ళందరినీ కూడా 60 సంవత్సరాలు పెంచారు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచారు. ఇప్పుడు తాజాగా 65 సంవత్సరాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పద్మావతి ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు 50 సంవత్సరాలు ఉండే వాళ్ళనే తొలగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అనేది సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడ కూడా 50 సంవత్సరాల పైబడి ఉద్యోగులు తొలగించాలని ఏ ఎంఓయూలో కూడా లేదు, ఈయనకు ఉందని చెప్తున్నారు. దానికి ఇక్కడ ఉన్న లేబర్ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారు. గతంలో కూడా చర్చల పేరుతో కూడా ఇక్కడ లేబర్ అధికారుల దగ్గరికి వినతిపత్రం ఇచ్చాము. వారు కూడా మేము మాట్లాడుతున్నాం, ఏ ఉద్యోగిని కూడా తొలగించాలని